కొన్ని సార్లు ఏంటంటే కొంతమంది లిమిట్ దాటి ఫన్ చేస్తుంటారు. సోషల్ మీడియా ఉందని మనం ఇష్టం వచ్చేట్టు చేద్దామంటే ఎట్ట ఎడంగాలు చెప్పు తీసి తెగేదాకా కొట్టాలి. లంబడి కొడుకు బూతులు వస్తారు ఇక్కడ. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఒకటి తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ మీద జాలి చూపిస్తాం, కానీ ఈ డార్క్ కామెడీలో ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ మీద జోక్స్ వేసి నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు పోలీసుల దృష్టికి అయితే వెళ్ళాడు. అయితే ఈ బోకు పనిమంతు మామూలుడు కాదు భయ్య. వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో టాప్ లెవెల్లో ఉంది, వీడు చేసే పనులేమో నీచంగా కింద ఉన్నాయి. మరి గంజాయి వనంలో తులసి మొక్కలాగా వీడు కూడా ఫ్యామిలీకి దాపరిచ్చాడు భయ్య. డెఫినెట్గా ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి సారీలు చెప్పినా కూడా ఇట్ డజంట్ చేంజ్ కదా, అది మారదు. అది అలా చేస్తే ఈ ఫన్ మంత్ గారికి మనకే తేడా ఉండదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని అయితే టార్గెట్ చేయకండి. ఈ ఫన్ మంత్ గారిని ఎంత టార్గెట్ చేస్తారో చేసి బేసిక్గా దీన్ని కొంతమంది ట్విట్టర్లో షేర్ చేశారు. అండ్ షేర్ చేసిన తర్వాత ఎస్కేఎన్ గారు, మన ప్రొడ్యూసర్, బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు దీనికి రియాక్ట్ అయ్యారు ఇనిషియల్గా. ఆ తర్వాత సాయిధరం తేజ్ గారు దీని గురించి రియాక్ట్ అయ్యి చాలా పెద్దగా ట్వీట్ చేశారు. ఆయన తేజ్ కూడా ఈ ఇష్యూ గురించి పోస్ట్ చేసి అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలను కూడా ట్యాగ్ చేశారు. హీరో మంచు మనోజ్ కూడా ఈ ఇష్యూ మీద ట్విట్టర్లో రియాక్ట్ అయ్యి సేమ్ సాయిధరం తేజ్ ట్యాగ్ చేసిన వాళ్ళని ట్యాగ్ చేశారనమాట. మనోడు హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి మూవీని ట్రోల్ చేసిండు. కల్కి మూవీని ట్రోల్ చేసిండు, ప్రమోషన్ సరిగ్గా చేయట్లేదండి. ఆదిపురుష్ మూవీని ట్రోల్ చేసిండు, అంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమాని. ఇష్యూ మీద యాక్షన్ తీసుకుంటామని ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట. సో నాకు తెలిసి ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ప్రవీణ్ హనుమంతుని, అతనితో పాటు లైవ్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పిల్లల తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేశారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్